హాయ్ హలో నమస్తే. నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో నిన్న జరిగినటువంటి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన పృథ్వీరాజ్ గారు అయితే కొంచెం నోరు జారడం అయితే జరిగింది. ఆ విషయం మీద మాట్లాడడానికి మన ఫిలిం జర్నలిస్ట్ సూర్య గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో నిన్న జరిగినటువంటి విషయం మీద చాలా 25,000 వరకు ట్వీట్స్ అయితే పెట్టడం జరిగింది. బాయ్‌కాట్ లైలా అని. అవును. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా మాట్లాడడం పృథ్వీ గారు కరెక్టే అంటారా? వాళ్ళు లేని సమయంలో మాట్లాడడం అని మన విశ్వక్సేన గారు అయితే క్షమాపణ అయితే చెప్పడం జరుగుతుంది. అవును. ఎంతవరకు కరెక్ట్ మరిది? యాక్చువల్‌గా ఇదేంటి ఫస్ట్ థింగ్ నాకేమనిపించిందంటే, ఈ ఆయన ఎంతవరకు కరెక్ట్ అండ్ రాంగ్ అనేది డెసిషన్ అనేది ప్రజలకు వదిలేద్దాం. ఆయన మాట్లాడింది తప్పా, రాంగ్ అనేది. నా డౌట్ ఏంటంటే, ఏదైతే విశ్వక్సేన్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసిన కామెంట్స్ మా సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. అది మేము లేని టైంలో చూసి చేశారు ఆయన కామెంట్స్ అని చెప్పి అన్నారు. అయితే ఇదేంటి తర్వాత ఈయనకి తెలిసింది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ పృథ్వీ గారినే ఆ ప్రెస్ మీట్‌కి తీసుకొచ్చి ఆయనతో క్షమాపణ చెప్తే ఇష్యూ అక్కడికే సాల్వ్ అయిపోతది. హ్మ్. ఆ స్టెప్ ఎందుకు తీసుకోలేదనే డౌట్ నాకొస్తుంది. హ్మ్. అయితే కొన్ని ట్వీట్స్‌లో ఏమంటే, గేమ్ చేంజర్‌కి జరిగిన విధంగానే జరుగుతది. ఈ సినిమా అవును. కూడా ఇట్లా అని అంటున్నారనమాట. ఒకరైతే చాలా వరకు హెచ్‌డీ ప్రింటు మార్నింగ్ చూడొచ్చు అని విశ్వక్సేనకి డైరెక్ట్ కామెంట్‌లో పెట్టడం అయితే జరిగింది. దాన్ని అవును. కూడా ఆయన చదవడం అయితే జరిగింది. అవును. మరి ఏంటి అదే దాని మీద? ఆ వార్నింగు చాలా స్ట్రాంగ్‌గా ఇచ్చారు వార్నింగ్. మీరు సాధారణంగా మనకి ట్విట్టర్‌లో ఇప్పుడు బాయ్‌కాట్ లైలా ట్రెండ్ అవుతుంది గదా! ఆ ట్రెండింగ్ జరుగుతున్న అకౌంట్స్ అన్నీ చూసుకుంటే గూడా అన్నీ జగన్ గారి డీపీ ఉన్న ఫోటోసే ఉన్నాయి. లేదంటే ఇదేంటి రెడ్డి అనే ఒక ట్యాగ్ ఉన్నవే ఉన్నాయి మాక్సిమం అన్నీను. ఓకే. అయితే వీళ్ళందరూ పెట్టే ట్వీట్స్‌లో మెయిన్‌గా కనిపిస్తుందల్లా ఏంటంటే, నీకు గేమ్ చేంజర్ వైబ్స్ తీసుకొస్తాం నీ మూవీకి. ఆ రోజు ఆ మూవీ పైరసీ అయిందని చెప్పి ఎంత టెన్షన్ పడ్డారో ఆ మూవీ నిర్మాతలు గాని, ఎవరైతే ఆ మూవీ టీమ్ గాని, సేమ్ అలాగే మీకిప్పుడు 'లైలా' కూడా సేమ్ మీకు అలాగే అదే వైబ్స్ తీసుకొస్తాం అని చెప్పి డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారనమాట. హ్మ్. అసలు దీన్ని బట్టి మనకు ఇంకో ఇష్యూ బయటపడింది. అంటే గేమ్ చేంజర్ గూడా వీళ్ళే చేశారా అనే హ్మ్. అనుమానం సాధారణంగా వాళ్ళే క్రియేట్ చేసేసారు. అందరిలో క్వెషన్ మార్క్ వచ్చేసింది. క్వెషన్ అలా. మార్క్ వచ్చేసింది. ఓకే. ఇది వీళ్ళే చేసారా ఏంటి అనే ఆ! డౌట్. హ్మ్. నెక్స్ట్ ఇంకోటేంటంటే అసలు వాస్తవానికి ఆయనన్న మాటేంటి? ఇలాగా నా క్యారెక్టర్ పేరొచ్చేసి పలానా ఇది మేకల సత్తి. యాదృచ్ఛికంగా జరిగిందా? లేపోతే ఎలా జరిగిందనేది తెలీదు. హ్మ్. స్టార్టింగ్‌లో సినిమా స్టార్టింగ్‌లో నాకు 150 మేకలుండేవి. అవి చివరగా గొర్రెలు చూసుకోగా 150 గొర్రెలు. హ్మ్. 150 గొర్రెలుండేవి. హ్మ్. అవి లాస్ట్‌లో వచ్చేసరికి 11 మాత్రమే ఉన్నవి అవును. అనడం అయితే జరిగింది. నవ్వుతూ చెప్పడం ఇది అవును. ఎంతవరకు? నెక్స్ట్ ప్రెస్ మీట్‌లో ఇంకో మాటన్నారు. హ్మ్. ఏంటంటే నిజంగా గొర్రెలు నిజంగా 150 ఉన్నాయని చెప్పి తర్వాత క్లైమాక్స్‌లో 11 ఉన్నాయని చెప్పి అవన్నీ చెప్తున్నారు. అలాంటిదేమీ లేదు. లాస్ట్‌లో కూడా 150 ఉంటాయని చెప్పి విశ్వక్సేన్ గారు ఏదో చెప్పుకొస్తున్నారు. అవును. అలాంటప్పుడు ఆయన ఇంకో మాట అన్నారు. మీరు అబ్జర్వ్ చేసారో లేదో అందరూను. నాకు గెడ్డం బ్లాక్ అయితే వైట్ చేశారు పనిగట్టుకొని. దానికి కారణం ఏం చెప్పుకొచ్చారు. నాకు మూవీ షూట్ ఇంకోటి ఉంది. వేరే మూవీ అజిత్ గారు కాదు, విక్రమ్ గారు మూవీలో నేను విలన్‌గా చేస్తున్నాను. అందులో నేను షేవ్ చేసుకొని చేయలేని పాత్ర అనంటే, నా గెడ్డాన్ని వైట్‌గా చేశారు అని అన్నారు. ఇక్కడ వైట్‌గా చేస్తామంటే ఇంకో అనుమానం మొదలవుతుంది. అంటే ఇది ఎవరి క్యారెక్టర్ రిప్రజెంట్ చేస్తూ? అవును. ఎవరన్నా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా వైట్ గడ్డాలతోటి ఉన్నవాళ్ళని ఎవరైనా రిప్రజెంట్ చేస్తున్నారా? హ్మ్. అనే డౌట్ కూడా క్రియేట్ అయిందనమాటండి. అంటే ఇది ఖచ్చితంగా ఏదో లొసుగుంది మొత్తానికి. హ్మ్. సినిమాలో వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారో తెలీదు. అది మట్టికి క్లారిటీగా అర్థమవుతుంది. కావాలని జగన్ గారి యొక్క పార్టీ సంబంధించిన విషయాలను కొద్దిగా ప్యారడీగా చేస్తూ కొన్ని సీన్స్ అయితే పెట్టారనేది వాస్తవం. ఇప్పుడు నిప్పు లేనిదే పొగ రాదండి. ఆయన ఆ మాట అన్నారంటే ఎంతో కొంత స్కోప్ ఉండొచ్చు కదా! అవును. అలాంటి ప్యారడీ సీన్ పెట్టారన్న ఇప్పుడు దాంట్లో ఒక స్కోప్ సీన్ ఉండొచ్చు కదా! ఒక సీన్ ఒకరు చేస్తున్నారంటే మీరు ఒక సీన్ చేస్తున్నారంటే ఆ సీన్ గురించి వివరంగా మీకు చెప్పడం అయితే జరిగిద్ది. అవును. ఖచ్చితంగా ఇప్పుడు 'పృథ్వీ' గారి ఖాతాలో మరొకరు బలి అని అయితే అంటున్నారు. ఆ! ఆహా! అవునవునవునవును. ఇలా 'పృథ్వీ' గారి అంటున్నారు. ఖాతాలో కాదు. వీళ్ళనేదేంటంటే ఇదేంటి మొత్తం ఇష్యూలోనే మన విశ్వక్సేన్ బలవుతున్నాడని చెప్పని అంటున్నారనమాట. అదే. హ్మ్. అది మరొకరు బలి అంటే అదే 'విశ్వక్సేన' అవును. అని. హ్మ్. ఇది ఎంతవరకు నోటు దురద వల్ల హ్మ్. సినిమాల మీద ప్రభావం చూపుతుందయితే. అవును. ఇప్పుడు మరి 'విశ్వక్సేన' గారు ఇది బయటకొచ్చి నో చెప్తున్నారు. నోట్ ఒకటే ఆనంద్ గారు. ఇది నోటు దురద అనుకున్నా, ఇంకోటి అనుకున్నా కూడా అండి, దీన్ని సాల్వ్ చేసేసుకోవచ్చు. ఆయన్ని ప్రెస్ మీట్‌కి తీసుకొచ్చి, ఆయనతో క్షమాపణ చెప్తే, ఎంతో కొంత ఎవరైతే ఉవ్వెత్తున అభిమానులు ఎవరైతే వాళ్ళ ఆందోళన చేస్తున్నారో, ఎంతో కొంత ఉపశమనం కలుగుతది గదా! అవును. క్షమాపణ ఏ నోటితోటైతే ఆయన అలా మాట్లాడాడో, అదే నోటితో క్షమాపణలు చెప్తే అక్కడ ఇష్యూ క్లోజ్ అయిపోతుందని చెప్పి, అదెందుకు ట్రై చేయలేదు? అంటే ఇదేంటి ఒకవేళ ఈళ్ళు అడిగితే ఆయన రాలేదా?
లేదంటే ఒకవేళ ఇదేంటి వీళ్ళకి కావాలని ప్రచారం కోసం ఏమైనా చేస్తున్నారా ఈ తరహా ఇవన్నీను అనే ఒక అనుమానం వస్తుందన్నమాట అండి. కేవలం 12 గంటల్లోనే 25,000 ట్వీట్స్ అంటే మామూలు విషయం కాదది. అవును. ఇంకొకటేంటంటే, ఈ 'పృథ్వీ' గారు వల్ల ఈ సినిమా మీద ప్రభావం చూపుతుందనమాట. సినిమా మొత్తం మీద ఎందుకంటే 2 డేస్ మాత్రమే ఉంది ఈ సినిమాకి. 4 డేస్ మాత్రమే ఉంది. అవును. అంటే ఈ సినిమాని బాయ్‌కట్ చేయకపోతే హ్మ్. హ్మ్. మళ్ళీ సినిమా ప్రమోషన్స్‌లో గాని, ఎక్కడైనా సరే ఇలాంటి ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు, ఇట్లా అంటున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా బాయ్‌కట్ చేస్తామని అంటున్నారు. మరి దాని మీద మీరేమని స్పందిస్తారు? బాయ్‌కాట్ అంటే వాళ్ళేమి మూవీని రిలీజ్‌ని ఆపలేరు. అవును. నెక్స్ట్ వాళ్ళు చేసే థింగల్లా ఏంటంటే వాళ్ళేం చెప్పారంటే ఫస్ట్ రోజే హెచ్‌డీ ప్రింట్ మీకు అందుబాటులో ఉండేలా చేస్తాము. హ్మ్. మొత్తం ఆ ప్రజలందరికి అందుబాటులో ఉండేలా చేస్తాం మీ సినిమా హెచ్‌డీ ప్రింట్. ఇదే మా ఛాలెంజ్ అని చెప్పి విసిరారు వాళ్ళు. హ్మ్. అయితే ఇప్పుడు ఇంకో ఇష్యూ ఏంటంటే రీసెంట్‌గా 'తండేలు' మూవీ టీమ్ కూడా రీసెంట్‌గా ప్రెస్ మీట్ పెట్టారు. అదొక విషయం. అవును. వాళ్ళు కూడా వీళ్ళేమన్నారంటే వాళ్ళేమైతే ఇలాంటి పైరసీ నుంచి ఏవైతే చర్యలు తీసుకుంటారో మేము అవే తీసుకుంటాం. మా మూవీ కూడా జరగకుండా అని చెప్పని అంటున్నారు. అంతేగాని 'పృథ్వీ' గారిని తీసుకొచ్చి క్షమాపణ చెప్పిత్తలేదు ఈళ్ళు. అవును. అది ఆయనతో ఒక క్షమాపణ చెప్పేస్తే సరిపోతుంది. సాల్వ్ అయిపోతుంది మ్యాటర్. సాల్వ్ అవుతుందో లేదనేది నెక్స్ట్ సెకండరీ థింగ్. ఆ స్టెప్ ఎందుకు తీసుకోలేదనేది అనుమానం అందరికి మొదలవుతుంది. అవును. ఇంకో థింగ్ ఇప్పుడు 'తండేలు' విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం 'తండేల్స్' మూవీకి యాక్చువల్‌గా వాళ్ళేమన్నారు మాది మూవీ పైరసీ అయిందని చెప్పనన్నారు. అవును. ఎవరు 'బన్నీవాసు' గారు, అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మా అవును. మూవీ పైరసీ అయింది. ఆహ్, ఆర్టీసీ బస్సుల్లోనే మా సినిమా ప్లే చేశారు. హ్మ్. అది చూసి మాకు చాలా ఈ పైరసీ అంతరించిపోయిందనుకున్న పైరసీ మళ్ళీ వచ్చింది. మళ్ళీ పైరసీ భూతం మళ్ళీ దాని కొరడాలు విప్పిందని చెప్పి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయితే ఇదేంటి నిజంగా పైరసీ అనేది ఈ పరిశ్రమలో మనం ఆ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళైనా కాకపోయినా సరే మనకి చాలా చెడ్డది. అది దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. అవును. దానికి అందరూ వ్యతిరేకమే. అందరూ వ్యతిరేకంగానే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ గతంలో చూసుకుంటే 'గీతా గోవిందం' గూడా ప్రింట్ గూడా వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళ యొక్క ఎడిటింగ్ రూమ్ నుంచే బయటకొచ్చింది పైరసీ. అలాగే 'టాక్సీ' వాళ్ళ మూవీ గూడా వాళ్ళ ఎడిటింగ్ రూమ్ నుంచే బయటకొచ్చింది. ఎవరు 'బన్నీ వాసు', 'ఎస్‌కేఎన్' వీళ్ళందరూ ఏంటంటే ఒకే ఫ్రెండ్స్ సర్కిల్ వీళ్ళందరూ. వాళ్ళ మూవీస్ ఎడిటింగ్ రూమ్ నుంచే బయటకొచ్చినియి. అలాంటి వాళ్ళు మళ్ళీ కరెక్ట్‌గా 'తండేలు' మూవీకి ఇలాగ మా మూవీ పైరసీ అయిందని చెప్తుంటుంటే చిన్న అపోహ కొద్దిగా సందేహం కలుగుతుంది. ఇది గూడా ఏంటి? ఇది అప్పట్లో ట్రెండ్ ఏంటంటే ఇది స్ట్రాటజీ. ఆ! ఇదొక సినిమాని ఇంకా మనం ప్రజల్లోకి ప్రజల్లోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి ఇదొక రకమైన స్ట్రాటజీ అని అపోహ, సందేహం ఉండేది. ఇప్పుడు అదే సందేహం మళ్ళీ మొదలవుతుంది. ఎందుకంటే 'గేమ్ చేంజర్' అప్పుడు ఎవరు ఇంతలా మాట్లాడలేదు. హ్మ్. సెల్‌లకొచ్చి మరి మాట్లాడలేదు ఎవరును. అవును. ఈ ఇదేంటి ఎలాగో సెల్ ఉందని చెప్పి వాళ్ళు నిరంతరం పని చేస్తున్నాం, వాళ్ళు డబ్బులిస్తున్నాం అని చెప్పి ఇవన్నీ చెప్తున్నారు కదా! 'గేమ్ చేంజర్' అప్పుడు ఈ తరహా యాక్షన్ తీసుకోలేదు. అవును. ఎంతైనా ఇప్పుడు ఆయన ఇంకో మాట అన్నారు. ఇది మా మేనల్లుడు సినిమా అని చెప్పి అన్నారు అల్లు అరవింద్ గారు. ఆ! నేను ఎందుకు మాట్లాడతానని చెప్పి ఇంకో పర్సనల్ ఇష్యూ మాట్లాడారు. దాని అవును. గురించి డిస్కస్ చేయొద్దన్నారు. మనం ఆయన గౌరవించి ఆయన మాటలు గౌరవించి దాని గురించి డిస్కస్ చేద్దాం ఆపేద్దాం. కాకపోతే ఏంటంటే అప్పుడు ఎందుకు ఈ సెల్ అనేది ఎంత యాక్టివ్‌గా పనిచేసి ఇలాగా వాళ్ళెవరో ఏం చేస్తున్నారని పట్టుకునుండుంటే ఇప్పుడు ఎవరైతే ఈ మన బాయ్‌కాట్ లైలా అని చెప్పి ఇదేంటి వార్నింగ్ ఇస్తున్నారో మేమప్పుడు 'గేమ్ చేంజర్‌కి' ఏ వైబ్స్ తీసుకొచ్చామో అదే వైబ్స్ తీసుకొస్తాం అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. అలాంటి అవకాశం ఇప్పుడు బాయ్‌కాట్ అదే లైలాని బాయ్‌కాట్ చేయడానికి వాళ్ళకి ఉండేది కాదు కదా! నేననేది. అవును. అప్పట్లోనే ద సరైన చర్యలు తీసుకొని ఉండుండుంటాయి. అవును. అప్పుడు లేనంత యాక్షన్ ఇప్పుడెందుకు తీసుకోవాలనుకుంటున్నారు? అంటే ఇది నిజంగానే పైరసీ అయిందా? లేదంటే లేకపోతే అవ్వకపోయినా సరే క్రియేటివిటీయా? వీళ్ళే క్రియేటెడ్‌గా ఏమైనా చేస్తున్నారా అని అనుమానం. అంటే లే లేనిపోనివన్నీ హైప్ తీసుకొస్తున్నారనమాట. ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు 'బన్నీవాస్' గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆల్రెడీ కోర్టుల చుట్టూ చాలా మంది తిరుగుతున్నారు. ఎవరైనా పైరసీని చూసినా, లేకపోతే డౌన్‌లోడ్ చేసుకున్న వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా కేసులు పెట్టి అంటే దయచేసి మా పైరసీని ఎంకరేజ్ చేయొద్దు, ఇలా చూడండి అని చెప్పడం వేరనమాట. వార్నింగ్ ఇవ్వడం వేరనమాట. అవును. వార్నింగ్ ఇస్తే ఎవరికైనా హర్ట్ అవుతారు. ఆ రీతిలో వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. అవునవునవును. అది మరి కరెక్టే అంటారా అలా? అంటే యాక్చువల్‌గా వాళ్ళనేదేంటంటే వార్నింగ్ అంటే వాళ్ళేమనేదేంటంటే మేము వన్స్ కేస్ ఫైల్ చేసామంటే మళ్ళీ అది వెనక్కి తీసుకోవడం కుదరదు. ఇప్పటికి కూడా మేము చాలా సివియర్ యాక్షన్ రన్ చేస్తున్నాం మేము 'గీతా గోవిందం' టైం నుంచి గాని ఎవరైతే కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని కేస్ వాపస్ తీసుకోమన్నా సరే ఎవరైతే ఆ టైంలో పైరసీ చేశారో వాళ్ళ కేస్ వాపస్ తీసుకోమన్నా సరే మేము తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు గాని మాకెవరైనా చిక్కితే మా 'తండేలు' మూవీ ఎవరైతే చేసిన వాళ్ళు చిక్కితే మటికి వాళ్ళ మీద కూడా ఇదే సివియర్ యాక్షన్ ఉంటది. మీ లైఫ్ స్పాయిల్ అవుతదని చెప్పి వాళ్ళు వాళ్ళే ముందుగానే హెచ్చరిస్తున్నారనమాట. హ్మ్. మనం వార్నింగ్ అనుకోకూడదు ఇది. అవును. ఒక హెచ్చరిక జారీ చేశారనుకోవచ్చనమాట. అవును. ఇప్పటి నుంచే చాలా మంది జాగ్రత్త పడితే మంచిది. సినిమా ఎప్పుడు పైరసీ కాకూడదు. కానీ ఇక్కడ వస్తున్న అనుమానం ఏంటంటే ఇది నిజంగా జరిగిందా? ఆ! ఇది అనుమానం అన్నమాట.
ఈ అనుమానం రావడం కారణం ఏంటి? గతంలో వాళ్ళ ఎడిటింగ్ రూముల నుంచి ఈ సినిమాలు వచ్చినాయి బయటికి. అవును. ఇదేంటి ఇదో ఇదో తరహా టైప్ ఆఫ్ ప్రమోషన్ స్టంట్ అని చెప్పి, పైగా ఇది కరెక్ట్‌గా సినిమా రిజల్ట్ ఎలా ఉందనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. అంటే కొంతమంది రివ్యూవర్స్ పాజిటివ్‌గా ఇచ్చారు. కొంతమంది రివ్యూవర్స్ నెగెటివ్‌గా ఇచ్చారు. అది సినిమా ఎలా ఉన్నదనేది అంతిమ తీర్పు ప్రేక్షకులది. కరెక్ట్‌గా ఎప్పుడైతే సోమవారానికి వచ్చిందో సినిమా, అప్పుడు ఈ ప్రెస్ మీట్లు పెట్టి, సినిమాని ఇంకా నలుగురిలో ఇంకా పబ్లిసిటీ చేస్తూ చేరవేస్తున్నారు కాబట్టి, ఆ తరహా మనకు అనుమానాలు రావడానికి ఆస్కారం ఉందన్నమాట ఇప్పుడు. ఓకే. ఇంకొక విషయం, ఈ 'లైలా' మూవీ మీద ప్రభావం అయితే ఉంటుందంటారా? ఇప్పుడు ఇతను చేసినటువంటి కామెంట్స్ వల్ల, పృథ్వీ గారు చేసినటువంటి కామెంట్స్ వల్ల? ఖచ్చితంగా ఉంటది. వాళ్ళంత ధీమాగా చెప్తున్నారు కదా మూవీ. ఆ! ఖచ్చితంగా మేము బాయ్‌కాట్ చేస్తామని చెప్పి వాళ్ళు ధీమాగా చెప్తున్నారు. ఆ! కాకపోతే అది జరగకుండా చూసుకోవాలనుకుంటే, ఇప్పుడు నిర్మాతలందరూ ఏదైతే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో, ఇప్పుడు కూడా డిఫరెంట్‌గా విడిపోయి కాకుండా, ఇలాగా ఏ సినిమాకి ఆ సినిమాకి విడిపోయి కాకుండా, మొత్తం ఈ నిర్మాతలందరూ కలిసి వెంటనే ఈ ఇష్యూని చాలా సీరియస్‌గా తీసుకోపోతే, రాను రాను ప్రతి మూవీకి ఇదే జరుగుతూ ఉంటది. ఏదో ఒక అవును. ఇష్యూ మీద ఇలాగే జరుగుతూ ఉంటది. నెక్స్ట్ కూడా ఇలా ఈవెంట్స్‌లో ఏ ఏ ఈవెంట్‌కి ఆ ఈవెంట్ మనం సెపరేట్‌గా చూసుకోవాలి. అవును. ఆ పరిధి వరకే మాట్లాడుకుంటూ రావాలి. అవును. అప్పుడే మనకి ఇలాంటి ఇష్యూస్ అనేవి హైలైట్ కాకుండా ఉంటాయి. ఒక సినిమా ఫంక్షన్‌లో రాజకీయాల గురించి మాట్లాడడం అనేది చాలా రాంగ్ అనమాట. అవును. గతంలో చూసుకున్న పృథ్వీ గారు చాలా చోట్ల చాలా ఎన్నో విధాలుగా కామెంట్స్ చేయడం. ఆల్రెడీ అదే పార్టీ నుంచి బయటకొచ్చేస్తున్నారు. అంటే బయటకి రావడం కాదు, బయటకి పంపించేశారు. ఆయన చేసినటువంటి తప్పుడు ఆహ్, కొన్ని పనుల వల్ల. అవునవునవును. అలాంటి పనులు మళ్ళీ ఈ పార్టీలోకొచ్చినప్పుడు ఈయన ఇలాంటివి చేయడం అంటే రాజకీయ పరంగా దీన్ని ఒక కోణంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇటు రాజకీయము, అటు సినిమా. అవును. ఒకే విధంగా చూడడం రాంగ్ అనమాట. సినిమాని అవునవును. సినిమాలా చూడాలి. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. అవును. అక్కడే ఇక్కడ, ఇక్కడే అక్కడే చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే దానికి తగినటువంటి చర్యలైతే తీసుకోవాలి నిర్మాతలు. అందరూ అవును. వచ్చి అంటే మూవీ టీమ్ అందరూ వచ్చి కూడా క్షమాపణ చెప్తే బావుంటది. కేవలం విశ్వక్సేన గారు, ఆ డైరెక్టర్ గారు మాత్రమే లైవ్‌లో ఉన్నారు. అవును. అందరూ వచ్చి పృథ్వీ గారిని మధ్యలో కూర్చోబెట్టి ఎలా అయితే మాట్లాడారో అసల ఈయనేమో ఆ సీన్ లేదంటున్నారు. అలా 11 ఉండవు మొత్తం గొర్రెలుంటాయి. ఈయనేమో 11 ఉన్నాయన్నారు. అవును. ఒకవేళ అక్కడ ఈయన మొత్తం ఉన్నాయన్నది సినిమా రిలీజ్ అయిన తర్వాత మొత్తం కాకుండా 11 ఉంటే అవును. దాన్ని సింక్ అయినట్టే గదా! ఆయన తెలియకుండా అనడు గదా! ఖచ్చితంగా. అవునవును. హ్మ్. విశ్వక్సేన గారు 11 కాదు మొత్తం ఉంటాయి అన్నారు. అవును ఆనందం. ఇప్పుడు మీరు చెప్పిందల్లా దాన్ని బట్టి క్లారిటీ మిస్ అవుతుందక్కడ. ఆ! ఆ క్లారిటీ ఎప్పుడు వస్తది? ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళలోనూ ఎవరైతే ఎవరి మూవీ మీదైతే కామెంట్స్ చేశారో వాళ్ళ పక్కన ఉంటే ఇష్యూ అనేది క్లారిటీ వచ్చేస్తది. అవును. వాళ్ళది చేయలేదు. అదే లేదా నేననేది. లేదా ఆయన చేత ఏదైనా కాంట్రోవర్సీ చేయించి మూవీని హైప్ తీసుకొచ్చేంత జరగొచ్చు. అది గూడా అది జరగొచ్చు. ఎందుకంటే ఇది మనం తక్కువ అంచనా ఎయకూడదు. అవును. ఇది ఈ ఏ రకంగా అయినా ప్రమోషన్స్ చేయడానికి తెగిస్తున్నారు ఈ మధ్య యంగ్ హీరోస్ అందరూను. అవును. వాళ్ళ సినిమా ఎలాగన్నా సరే రీచ్ అవ్వడానికి ఏదన్నా సరే చేస్తున్నారనమాట. ఈ రకంగా వాడుకొచ్చాం పృథ్వీ గారిని. ఆ టైంకి కావాలనే ఇదేంటి ప్రీ ప్లాన్డ్‌గా వీళ్ళిద్దరూ లేకుండా, హ్మ్. స్పీచ్ టైమ్‌గా వాళ్ళిద్దరూ లేకుండా, ఇప్పుడు సీన్‌లు తారుమారు చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. అసలు యాక్చువల్‌గా ఈ టైప్ ఆఫ్ కాంట్రోవర్సీస్, పొలిటికల్ కాంట్రోవర్సీస్ చేయడం అనేది ఇప్పుడుది కాదు ఎప్పటినుంచో చాలా సినిమాల్లో చాలా రకాలుగా చేసుకుంటూ వచ్చారు. చాలా హీరోస్‌కి పొలిటికల్‌గా కాదు హీరోస్ కూడా కాంట్రోవర్సీ డైలాగులు రైటర్స్ రాయడం జరిగింది. ఓకే. ఇది ఇప్పుడు నిన్న మొన్నటిది కాదనమాట. అవును. ప్రతి ఇప్పుడు సినిమాలో ఇది అదే వాడుకుని అదే ఎలిమెంట్ ఏదైతే కాంట్రోవర్సీ డైలాగ్స్ ఉన్నాయో అదే ఎలిమెంట్ వాడుకుని సినిమా పబ్లిసిటీ విపరీతంగా జరిగినియి. అవును. అది వాళ్ళు చేయక్కర్లేకుండానే అదిగోరా ఆ సినిమాలో అలాంటి డైలాగ్ పెట్టారంటరా ఇది ఆళ్ళ గురించే అంటరా హ్మ్. అని చెప్పి అలా మౌ గూడా సినిమాకి రీచ్ వచ్చిందనమాట. మౌత్ టాక్ ద్వారా చాలా వరకు ఆ! ప్రమోషన్ అయిపోతుంది. సేమ్ అలాగే ఇప్పుడు అదే ఫార్ములా దీనికి వాడారేమో అని అనుమానం. ఓకే. ఫస్ట్ థింగ్ ఏం లేదు. దీనికేమో పృథ్వీ గారిని ఎందుకు తీసుకురాలేదు ప్రెస్ మీటు. అంటే ఇది నిజంగానే ప్రమోషన్‌లో ఒక భాగమా? లేదంటే ఇంకోటి 'తండేలు' విషయంలో గూడా వాళ్ళేదైతే చెప్తున్నారో పైరసీ అయిందని, అది ఎంతవరకు నిజం? హ్మ్. నిజంగా ఇది వాళ్ళు గూడా ప్రమోషన్‌లో భాగమా? ఇవన్నమాట డౌట్స్. అది. ఓకే. ఖచ్చితంగా అయితే థాంక్ యూ మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఓకే ఫ్రెండ్స్, మరి 'లైలా' మూవీ విషయం మీద జరిగినటువంటి పొలిటికల్ కామెంట్స్ మీద అయితే మన ఫిల్మ్ జర్నలిస్ట్ సూర్య గారైతే ఆయన మాటల్లో తెలుసుకున్నాం. అదేవిధంగా మన 'తండేల్' మూవీ పైరసీ మీద కూడా బన్నీ వాసు గారు మాట్లాడిన మాటల మీద కూడా ఈయన సూర్య గారు మాట్లాడడం అయితే తెలుసుకున్నాం. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు చూస్తూనే ఉండండి జైత్ర ఎంటర్‌టైన్‌మెంట్. థాంక్ యూ సో మచ్.